సావనైనా చస్తాను గాని ఎంబటి రాంబాబు తగ్గే ప్రశ్నే రాదు. చంపితే చస్తా, బ్రతికుంటే సాధిస్తా, చంపేస్తే సమాధి సాధిస్తా. చంద్రబాబు గుర్తుపెట్టుకో. భయపడే ప్రశ్న ఉద్భవించదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఎంత దారుణమండి, ఎంత అన్యాయం అండి. ఎవరండి వీళ్ళందరూ నాకు అర్థం కాదు. నల్లపాడి సిఐ లేదు, పట్టాపురం సిఐ, ఇద్దరు పర్యవేక్షణలో. ఇక్కడ ఒక్క విషయాన్ని నేను మీకు చెప్పదలుచుకున్నా ఈ సందర్భంగా. అది కూడా నేనన్న మాటలు కాదు. మొన్న తిరుపతిలో ఒక సమావేశం జరిగింది. ఏం సమావేశం అది? పద్మ వికాసం అంటే బీజేపీ వాళ్ళ మీటింగ్. దానిలో బీజేపీ ఎమ్మెల్యే గారు ఆదినారాయణ రెడ్డి గారు పాల్గొన్నాడు. మీరు చూసే ఉంటారు పత్రికల్లో. ఆదినారాయణ రెడ్డి గారిని కాళహస్తి ఆనంద్ అడిగాడంట, ఎలా ఉందండి ఈ ప్రభుత్వం అని. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఆయన చెప్పిన మాటలే నేను చెప్పిన మాటలు కదా సుమా. గజ్జల మల్లారెడ్డి గారు కవి. ఎన్టీ రామారావు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు గజ్జల మల్లారెడ్డి గారిని ఒక ఆయన అడిగాడంట, ఎలా ఉందండి ప్రభుత్వం అని. ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం కమ్మగా ఉంది అన్నాడు. ఇది కూడా అంతే. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కమ్మగా ఉంది. కమ్మంటే తెలుసుగా అన్నాడు ఆయనే. నేను అన్నగా మాటలు కాదు ఇది. సరే, మొన్నేదో నేను అట్టాలేదు ఇది చెప్పాడు, కానీ అది కోట్ చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి కమ్మని ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు కాపు కాస్తున్నాడు. ఎన్నాళ్ళు కాస్తావే కాపు?